ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ఆమేన్. దేవాది దేవుడు దొరుకు కాలములో ఆయన్ని వెదకాలని, ఆయన్ని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం వెదికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు అని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం వెతకాలని రాయబడి ఉన్నది. అదేవిధంగా చూస్తే ఇర్మియా గ్రంథంలో కూడా ఇలానే రాయబడి ఉన్నది. 29వ అధ్యాయంలో, మీరు నన్ను ఎదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అని రాయబడి ఉన్నది. 14వ వచనంలో చూస్తే, నేను మీకు కనపరుచుకొందును, ఇది యెహోవా వాక్కు అని అంటూ ఉన్నాడు. నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించేదను. ఎక్కడి నుంచి రప్పిస్తాడంటే ఆయన చెరలో నుంచి మనల్ని విడిపించేవాడు ఆయనే. ఆయన మనం ఎదిగితే ఆయన మనల్ని చెర నుంచి విడిపిస్తాడు. అలాగే ఆయన మనల్ని రక్షిస్తాడు. మిమ్మల్ని ఎక్కడికైతే నేను పంపించానో అక్కడి నుంచి విడుదల చేసి మిమ్మల్ని ఒక చోటికి సమకూరుస్తాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా ఆయన సమీపముగా ఉన్నాడని తెలుసుకుని ఆయన్ని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో వెతకాలి. వెతికినప్పుడు ఆయన మనల్ని ప్రతి విషయంలోనూ రక్షిస్తాడు. శ్రమలో, బాధలో, ఇబ్బందిలో, శోధనలో, వేదనలో ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ నన్నెవరు రక్షిస్తారు, నన్నెవరు ఈ చెర నుంచి విడిపిస్తారు అని నీవు అనుకుంటున్నావేమో. ఆయన ఏమంటున్నాడు? నన్ను నీవు వెతికితే నేను నీకు ప్రత్యక్షమవుతా. నేను దొరుకు కాలాన్న మీరు వెతకండి, నేను మీకు సమీపముగా ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను కూడా దేవుడు మనకి సమీపముగా ఉన్నాడని ఆయన్ని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో వెతుకుదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అయా, మీరు దొరుకు కాలం మేము వెతికేవారిగా, మీరు సమీపముగా ఉండగా మేము ప్రార్థించి మా యొక్క పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నాయన మేము వేడుకునే బిడలుగా మమ్మందరినీ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.